ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు పంచభూతాత్మకమైన ఈ సృష్టిలో జీవరాశి అంతా భూమి ఆధారంగా జీవిస్తుంది. ఈ అధునాతన ప్రపంచంలో కూడా మనిషికి తిండి, గుడ్డ, గూడు అన్నీ ఆ భూదేవి చలవతోనే లభిస్తున్నాయి. మానవులు ఆ తల్లి దయతోనే మనగలుగుతున్నారు. శ్రీ మహావిష్ణుమూర్తి భార్య మహాలక్ష్మికి ప్రియసఖి అయిన వసుంధరాదేవి క్షమకు, ఓర్పుకు ప్రతిరూపం. మానవులు ఆహారం కోసం నాగళ్లతో దున్నినా, మలమూత్రాదులు విసర్జించినా, యుద్ధకామకులై అణుబాంబులతో గుండెల్లో పొడిచిన తన బిడ్డల ఆగడాలను, పాపాలను సంతోషంగా భరిస్తుంది. కానీ క్షణకాలం, కేవలం క్షణకాలం ఆమె ఆగ్రహిస్తే జీవరాశి క్షణం కూడా బ్రతకలేదు. అటువంటి భూదేవిని నిత్యం మనం కాళ్లతో తొక్కకుండా జీవితం గడపలేము. దానికి పరిహారంగా మన పెద్దలు క్షమాశ్లోకాన్ని చెప్పారు. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ క్షమాశ్లోకాన్ని ఉదయాన్నే చదివిన తరువాతే నేల మీద కాలు మోపడం వల్ల భూదేవి అనుగ్రహించి శుభాలను కలుగజేస్తుంది. కేవలం శ్లోకం చదవడమే కాకుండా ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వారి వల్ల పాపభారం తగ్గి ఆ భూదేవి శాంతిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఓం తత్సత్.